Load, general salute, salami, chest. Load, bazu, chest. महोदय आपका निरीक्षण करिए लॉर्ड हाजिर है लॉर्ड बगल चेस्ट ఈరోజు అదేవిధంగా గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారికి స్వాగతం, కలెక్టర్ గారికి అందరికీ స్వాగతం మేడం. ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మనకు 32 PHల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం మేడం. 113 ఈరోజు అంబులెన్స్ బైక్లు ఏవైతే స్టార్ట్ చేస్తారో మన దగ్గర 10 స్టార్ట్ చేయడం అనేది జరిగింది. 2 రోజుల క్రితమే డిఎంఎడ్ఓ గారికి, అడిషనల్ డిఎంఎడ్ఓ గారికి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అంబులెన్స్ అనేది అవసరం. ఎందుకంటే 4 వీలర్లు వెళ్ళిన చోట బైక్ అంబులెన్స్ వెళ్తున్న ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క ద్వారా ఈరోజు బైక్ అంబులెన్స్ స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనం ఒక రిమోట్ ఏరియాలో, నా ఏరియాలో అయితే గంధన్పల్లి ఏరియా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా టైగర్ జోన్ ప్రాంతం, ఎక్కడ కూడా రోడ్లు లేవు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంద్రివిల్ అయితే పిఠబొంగరం పిహెచ్సి పరిధిలో ఆ పిహెచ్సి పరిధిలో లోపల ఉన్నటువంటి వాయిపేట కావచ్చు, కన్నాపూర్ కావచ్చు, ఆ లోపల రిమోట్ ఏరియాలో బైక్ వెళ్ళడానికి, అదేవిధంగా జరీ కావచ్చు, గాదిగూడ, అంకోలి, జందన్పల్లి, సైద్పూర్, బజర్హత్నూర్, లింగాపూర్, గిన్నెదరి, కెరమేరి, రొంపల్లి ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం కోసం మరి బైక్ అంబులెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం. తప్పకుండా ఈ యొక్క ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉంటారో మీరందరూ కూడా క్షేత్రస్థాయి వెళ్లి వెంటనే ప్రథమ చికిత్స అందించి ఇమ్మీడియట్లీ మరి హాస్పిటల్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి, వైద్య శాఖ మంత్రి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ సీతక్క గారికి, ముఖ్యంగా మా ప్రాంతంలో ఎక్కువ ఇంకా ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు ఎక్కువ అంబులెన్స్ బైక్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మంత్రి వర్యులు మాట్లాడతారు. ఐటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బైక్ అంబులెన్స్ సేవలను మరి ఊట్నూరులో మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క అవసరాన్ని మేము మేడారం జాతరలో గుర్తించడం జరిగింది. ఆ జాతర సందర్భంగా ఒక 40 ఆ రోజు మేము ప్రారంభించడం. ఎందుకంటే జాతరలో రద్దీ ఎక్కువ ఉంటుంది, మరి అంబులెన్స్ తీసుకెళ్లాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి బైకుల ద్వారా కూడా వచ్చినటువంటి భక్తులకు ఏదన్నా అయితే సేవ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు మరి క్రిస్టియానా గారు, అదేవిధంగా మన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇవి మాకు ములుక్కు పంపడం జరిగింది. అట్లనే ఈ మధ్య కాలంలో మేము ప్రాబ్లం చూసినప్పుడు మరి ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి, అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి క్రిస్టియానా కూడా ముఖ్యంగా ఇనిషియేట్ తీసుకొని వారికి చెప్పడంతో ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో పంచండి అని మేము కూడా కోరడంతో
ఇక్కడికి ఒక 10 ఇవ్వడం జరిగింది. 103 గ్రామాల ఇంటీరియర్ గ్రామాలకు 10 ఇవ్వడం జరిగింది. అట్లనే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినట్టుగా ఖమ్మం కానీ ములుగు కానీ మరి అట్లనే చెంచు ప్రాంతం నాగర్ కర్నూలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఒక సృజనాత్మకత ఆలోచించాలి. ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు, అక్కడ ఏం డిమాండ్ ఉంది, అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి, అక్కడ వీళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళను ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది వచ్చినప్పుడు ఇది ఈ బైక్ అనే ఆలోచన అరే ఇట్లాంటి రద్దీ ప్రాంతంలో అవసరం పడుతుంది అనుకో. సేమ్ టైంలో ఏదైతే భక్తులు బాగా ఇబ్బంది ఉంటారు, కోట్ల మంది ఉంటారని, కానీ అట్లనే అటవీ గ్రామాల్లోకి 4 వీలర్స్ వెళ్ళాలంటే మరి వాగులు వంకల మీద వెళ్ళలేదు. అదే బైక్ అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల గత కొన్నేళ్ల నుంచి బ్రిడ్జిలకు పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడ ఉండడం తోటి జోలే కట్టి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటువంటి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి మరి మనం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక స్కోప్. వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందుతుంది, సేమ్ టైంలో వాళ్ళను సేఫ్ జోన్ లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఆలోచన నుంచి వచ్చిందే మాకు కంటైనర్ హాస్పిటల్. ఆ గుట్టల మీద 5-6 ఊర్లు ఉన్నాయి, కానీ మరి వర్షాకాలం వచ్చింది, ఏం చేద్దామని నేను అక్కడ మా ములుగు కలెక్టర్ ఆలోచించి వెంటనే గుట్టల మీద కంటైనర్ హాస్పిటల్ కట్టడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళన్నీ కూడా గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయబడి చాలా మూతపడ్డాయి. మరి పాకల కింద నడుస్తుంది. మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలన్నా టైం పడుతుంది, కానీ మేము కట్టించే కంటైనర్ స్కూల్ కు ఆయన ఇచ్చే గ్యారంటీ మాకు 20 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు. తక్కువ ఖర్చుతో చాలా జియో షీట్స్ వేసి హీట్ లేకుండా కొంత మంచిగా ఉన్నంతలో బెటర్ గా ఇక్కడ కూడా మనకు రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా అట్లాంటివి కూడా 5-10-15 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఈ జిల్లాలో చాలా అవసరాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మంచి ప్రోగ్రామ్ ఇది. అట్లనే ఎక్కడికక్కడ హాస్పిటల్ సేవలు చాలా వరకు మన గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్స్ రాక ఇబ్బంది పడతా ఉన్నాం, ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో. కానీ మన సీఎం గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్, ముఖ్యంగా ట్రైబల్ కమిషనర్ గా పనిచేసినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవంతో క్రిస్టియానా గారు కూడా ట్రైబల్ ఏరియాలలో ఖచ్చితంగా డాక్టర్స్ పంపాలని మరి హైదరాబాద్ లో చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆమె మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు కొంతమందే సిటీలలో ఉండాలి, మిగతా గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందద్దు అని అంటే అది కరెక్ట్ కాదు. వైద్య సేవలు అంటేనే ఒక దేవుడి సేవ, దేవుడిచ్చే వరం లాంటిది. కాబట్టి డాక్టర్స్ కూడా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి లక్ష్యంతో పని చేయాలంటే మారుమూల అటవీ ప్రాంతాల బిడ్డలకు నిజంగా ట్రీట్మెంట్ అందించినప్పుడే మీ యొక్క వృత్తికి వన్నె తెచ్చిన వాళ్ళు అవుతాం. మనం ఎప్పుడూ సిటీలలో ఉండాలి, బయటికి రావద్దు అనుకుంటే అది కష్టము. కాబట్టి ఈసారి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇవాళ మెడికల్ కాలేజీలు చాలా వరకు జస్ట్ జీవో ఇచ్చిపోయింది. గత గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు, అసలు అలా ఫ్యాకల్టీ లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేరు, సంబంధించినటువంటి డాక్టర్స్ సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి నేషనల్ మెడికల్ బోర్డు నుంచి క్యాన్సల్ చేసే దశలో అవన్నింటిని కూడా సాధించడం కోసం మరి ప్రొఫెసర్స్ కావచ్చు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ కావచ్చు మరి సీనియర్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇట్లా మారుమూల ప్రాంతాలకు శాంక్షన్ అయినటువంటి హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలలో అపాయింట్ చేసి ఈ రోజు ఆ కాలేజీలు సక్సెస్ గా మెడికల్ కాలేజీలు రన్ అవ్వడానికి కృషి చేయడం జరిగింది సీఎం గారిని. అందులో భాగంగా మన ములుగు కూడా ఈరోజు 433 మంది స్టాఫ్ తోటి నిన్న క్యాబినెట్ లో ఆమోదం పొందింది. అక్కడ పైన నుంచి వచ్చింది, ఇక్కడ క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. లేకుంటే ఇవన్నీ ఎట్టి కాగితాల మీదకే ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు అనేట్టుకుంటే వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మారుమూల అటవీ ప్రాంతాలలో అమాయకపు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో మనం ఎంత సేవ చేస్తే అంత గొప్ప ఘనకీర్తి మీకు దక్కుతుంది. కాబట్టి కష్టమైనా కూడా ఇష్టంగా ఎంచుకోండి, ట్రైబల్ ప్రాంతాల్లో పని చేయండి. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం డాక్టర్లు ముందుకొచ్చి సేవ చేయాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.